2 ఎయిర్ ఫీల్డ్లు, 2 హెలిప్యాడ్లు, 22 రోడ్లు, 63 వంతెనలు అన్నీ కలిపి దాదాపు 90 ప్రాజెక్టులు. వీటి లక్ష్యం ఏంటో తెలుసా? శత్రు దేశాలు చైనా, పాకిస్తాన్ అంతు చూడటం, ఎనీ టైమ్ ఐఆమ్ రెడీ అని మెసేజ్ ఇవ్వడం, మరోసారి భారత్ వైపు కన్నెత్తే ధైర్యం చేయకుండా చేయడం. అవును, మీరు వింటోంది నిజమే. గత కొంతకాలంగా సరిహద్దుల్లో రెచ్చిపోతున్న శత్రు దేశాలపై మోడీ ప్రభుత్వం సరికొత్త యాక్షన్ ఇదే. మరీ ముఖ్యంగా లడఖ్, కశ్మీర్లో ఎలాంటి కుట్రలకైనా సింగిల్ యాక్షన్తో చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులను చేపట్టారు. ఇంతకు దేశ రక్షణ అంశంలో ఈ 90 ప్రాజెక్టుల పాత్ర ఎలా ఉండబోతోంది? పీఓకే ఆందోళనల వేళ ఈ భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో పాకిస్తాన్కి ఇస్తున్న సందేశం ఏంటి? లడఖ్లో డ్రాగన్ సేనలు అడుగు ముందుకు వెయ్యకుండా ఈ ప్రాజెక్టులు ఎలా ఉపయోగపడతాయి? చైనా, పాక్ తో అమితుమికి సిద్ధమంటున్న భారత్ 90 భారీ ప్రాజెక్టులతో శత్రు దేశాలకు యుద్ధ సందేశం. దేశ రక్షణలో 90 ప్రాజెక్టుల పాత్ర ఎలా ఉండబోతోంది? భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన G20 శిఖరాగ్ర సదస్సు ముగియగానే శత్రు దేశాలపై ఫోకస్ చేసింది. గత కొంతకాలంగా చైనా, పాకిస్తాన్ సేనలు సరిహద్దులో రెచ్చిపోతున్న వేళ తన మార్క్ యాక్షన్ షురూ చేసింది. 1-2 కాదు, ఏకంగా 90 ప్రాజెక్టులను చేపట్టి ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ అనే సంకేతాలు పంపే ప్రయత్నం చేసింది. ఈ భారీ ప్రాజెక్టులను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ కు వెళ్లే మార్గంలో కీలకమైన నెచుఫు టనెల్, పశ్చిమ బెంగాల్లోని 2 ఎయిర్ ఫీల్డ్లు, 2 హెలిప్యాడ్లు, కృష్ణా, కౌల్పూర్, ఫూల్పూర్ రోడ్డుపై 422.9 మీటర్ల పొడవుతో నిర్మించిన కొత్త దేవక్ బ్రిడ్జితో పాటు మరో 90 ప్రాజెక్టుల్ని రక్షణ మంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులు భారత రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ ప్రారంభించిన ప్రాజెక్టులో న్యోమా ఎయిర్ ఫీల్డ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఈ ఎయిర్ ఫీల్డ్ తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పటికే దీనిని వినియోగిస్తున్నప్పటికీ అత్యాధునిక ఫైటర్ జెట్లకు అనుగుణంగా మరింత అప్గ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈ ప్రాజెక్టును టేక్ ఓవర్ చేసింది. దీనికోసం 218 కోట్లు కేటాయించారు. నిజానికి తూర్పు లడఖ్లోని న్యోమా అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ ని గత 3 సంవత్సరాలుగా భారత్ వినియోగిస్తోంది. బలగాలను, మెటీరియల్ ని తరలించేందుకు ఈ గ్రౌండ్ ని ఉపయోగించుకుంటోంది. తాజాగా దీన్ని అప్గ్రేడ్ చేయాలనే నిర్ణయంతో ఇది మరింత శత్రు భీకరంగా మారబోతోంది. న్యోమా ఎయిర్ ఫీల్డ్ 13,000 అడుగుల ఎత్తులో ఉండడం కూడా భారత ఎయిర్ ఫోర్స్ కు కలిసొస్తోంది. న్యోమాలో ప్రస్తుతం ఉన్న అధునాతన ల్యాండింగ్ గ్రౌండ్, అపాచీ హెలికాప్టర్లు, చినుక్ హెవీ లిఫ్ట్ చాపర్లు, MI-17 హెలికాప్టర్లతో పాటు C-130J స్పెషల్ ఆపరేషన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ల కార్యకలాపాలు మరింత వేగంగా జరిగే వీలుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మనతో యుద్ధానికి చైనీస్ ఎయిర్ ఫోర్స్ కాల్లోకి లేచే లోపే న్యోమా ఎయిర్ ఫీల్డ్ నుంచి బాంబుల వర్షం కురిపించే వీలుంటుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం న్యోమా ఎయిర్ ఫీల్డ్ ను గేమ్ చేంజర్ గా అభివర్ణించారు. 90 प्रोजेक्ट्स का इनॉग्रेशन हो रहा है, जिसमें अनेक रोड्स, ब्रिजेज, रनवेज, हेलीपैड्स और टनल शामिल हैं। प्रोजेक्ट्स का इतनी तेजी से पूरा होना आप सभी कर्मयोगियों की मेहनत, लगन और हमारी सरकार की मोदी जी के नेतृत्व में जो पॉलिटिकल कमिटमेंट है, एक राजनीतिक जो प्रतिबद्धता है, उसका परिणाम मैं मानता हूं। और हमने बॉर्डर रोड ऑर्गेनाइजेशन के साथ मिलकर यह भी सुनिश्चित किया है कि देश की सुरक्षा और सीमावर्ती क्षेत्रों में विकास को लेकर हम पूरी तरह से प्रतिबद्ध हैं। నిజానికి తూర్పు లడఖ్లో చైనాతో సైనిక ఘర్షణల తర్వాత సరిహద్దుల్లో బలగాల మోహరింపులు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. గడిచిన 4 ఏళ్లుగా 3,488 కిలోమీటర్ల పొడవున ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే మోడీ సర్కారు 2,941 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులు చేపట్టింది. ఈ ప్రాజెక్టులు 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జరగబోతున్నాయి. ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ తమదేనని మ్యాప్ రిలీజ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ లోని అత్యధికంగా 36 ప్రాజెక్టులున్నాయి. అలాగే జమ్మూ కశ్మీర్ లో మరో 11 కీలక ప్రాజెక్టులు ఉండగా మిజోరాంలో 5, హిమాచల్ ప్రదేశ్ లో 3 ఉన్నాయి. మరోవైపు డ్రాగన్ కంట్రీ సరిహద్దుల్లో ఇష్టారీతిన నిర్మాణాలు చేస్తోంది. గ్రామాలకు గ్రామాలనే రాత్రికి రాత్రి నిర్మించేస్తోంది. బంకర్లు, భూగర్భ ఆశ్రయాలు, ఫిరంగి స్థావరాలు, ఉపరితల క్షిపణి వ్యవస్థలు, రాడార్ సైట్లు, మందుగుండు సామగ్రి నిల్వలతో పాటు రోడ్లు, వంతెనలు, సొరంగ మార్గాలంటూ భారత్ తో యుద్ధానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. దీనికి పాకిస్తాన్ తోడవడంతో పీఓకే దగ్గర కూడా చైనా నిర్మాణాలు పెరుగుతున్నట్టు నివేదికలు వస్తున్నాయి. ఈ క్రమంలో
క్రమంలోనే డ్రాగన్ కు ధీటుగా భారత్ సైతం భారీ ప్రాజెక్టులపై దృష్టి సారించింది. మన దేశం సైతం సరిహద్దుల్లో రోడ్లు, సొరంగ మార్గాలు, వంతెనల నెట్వర్క్ ను పెంచుకుంటోంది. ఇప్పటికే దశల వారీగా పలు ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని ప్రాజెక్టులకు తాజాగా రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేయడంతో త్వరలోనే అవి కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చైనాతో పోల్చుకుంటే అత్యంత కఠినమైన కీలక ప్రాంతాల్లో భారత్ నిర్మాణాలు చేస్తోంది. ఈ నిర్మాణాలు శత్రువుపై దాడి చేయడానికి వీలుగా చేయడం భారత్ కు కలిసొచ్చే అంశం. ఈ క్రమంలోనే రాజ్నాథ్ సింగ్ బీఆర్ఓపై ప్రశంసలు కురిపించారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేస్తున్న నిర్మాణాలతో దేశ సరిహద్దులు మరింత శత్రుభీకరంగా మారాయని ప్రశంసించారు. यह कहकर बॉर्डर रोड ऑर्गेनाइजेशन यानी बीआरओ को हमने संबोधित किया था, बीआरओ नहीं है, ब्रो है। सीमाओं पर इंफ्रास्ट्रक्चर का निर्माण करके बीआरओ ने आर्म्ड फोर्सेज के ब्रो की भूमिका निभाई है, ऐसा मैं मानता हूं। साथियों, एक समय ऐसा भी था कि जब भारत में बॉर्डर एरियाज में सड़कें बनाना कूटनीतिक, राजनैतिक और भौगोलिक हर दृष्टि से नाकों चने चबाने जैसा होता था। यह एक कठिन काम है, लेकिन इस कठिन काम को भी जिस तरीके से बॉर्डर रोड ऑर्गेनाइजेशन ने इसे आसान बनाया है और जिस तरीके से आप सभी इसके अभ्यस्त हो गए हैं, उसके लिए आप सभी को मैं पुनः एक बार अपनी हार्दिक बधाई देता हूं। రక్షణ మంత్రి చెప్పినట్టు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మన సరిహద్దులను తిరుగులేని స్థానంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిచిఫు సొరంగ మార్గమే. 5700 అడుగుల ఎత్తులో బలిపారా చెర్దువార్ తవాంగ్ రహదారిపై 500 మీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని నిర్మించారు. ఈ ప్రాంతంలో సాధారణ ట్రాఫిక్, సైనిక కాన్వాయ్లకు తీవ్రమైన మంచు ఆటంకాన్ని కలిగిస్తోంది. ఫలితంగా యుద్ధ పరిస్థితులు ఎదురైనప్పుడు సైనికులను వేగంగా తరలించేందుకు ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి కఠినమైన చోట సొరంగ మార్గం నిర్మించడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా గమ్యం చేరుకునే వీలుంటుంది. ఇలాంటి ఎన్నో నిర్మాణాలను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చాకచక్యంగా నిర్మిస్తోంది. ఇటీవలే ఈ సంస్థ లడఖ్లోని డెమ్చౌక్ ప్రాంతంలో వరల్డ్ హై ఆల్టిట్యూడ్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈ రోడ్డు పుక్చేకి కలుపుతుంది. ఈ సున్నితమైన ప్రాంతంలో సైనిక స్థావరం ఉంది. ఇది సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొత్తగా నిర్మించనున్న రోడ్డు సుమారు 19,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే ఎత్తైన మోటారబుల్ రహదారిగా నిలుస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డుగా 19,024 అడుగుల ఎత్తున్న ఉమిలింగలా పాసును దాటుతున్న చిసుములే డెమ్చౌక్ రహదారి ఉంది. సరిహద్దులో భద్రత విషయంలో కీలక ప్రాజెక్టులు చేపడుతున్న వేళ కేంద్ర సర్కార్లోని మరో మంత్రి చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి వికే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే త్వరలోనే భారత్లో కలిసిపోతుందని వ్యాఖ్యానించారు. రాజస్థాన్లోని దౌసాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన వికే సింగ్ కు మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. పీఓకే ప్రజలు తమ ప్రాంతాన్ని భారత్లో విలీనం చేయాలని చేస్తున్న డిమాండ్లపై మీడియా ప్రశ్నించింది. దీనికి వికే సింగ్ సమాధానమిస్తూ పీఓకే తనంతట తానే భారత్లో విలీనమవుతుందని సంచలన కామెంట్ చేశారు. తాము భారత్లో కలుస్తామంటూ పీఓకే ప్రజలు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్న వేళ కేంద్ర మంత్రి వికే సింగ్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. जब से हमारी लाइन ऑफ एक्चुअल कंट्रोल है, तब से ना एक्स्ट्रा जमीन गई है, ना ही जाएगी। कोई भी युद्ध किसी भी देश की आर्थिक स्थिति को कम से कम 20 साल पीछे ले जा सकता है, कोई भी युद्ध। और इसलिए युद्ध करने से पहले आपको सोचना पड़ता है कि आपने क्या करना, क्या और तरीके हैं क्या। और हम लोग हमेशा यही कहते हैं, युद्ध आखिरी उपाय है। हर चीज के ऊपर युद्ध नहीं होता है, आखिरी उपाय है। పీఓకే కోసం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ తనంతట తానే భారత్లో కలుస్తుందన్నది వికే సింగ్ మాట. అలా జరగకపోతే ఆఖరి ఉపాయంగా యుద్ధాన్ని ఎంచుకునే వీలుందనే సంకేతాలు ఇచ్చారు వికే సింగ్. నిజానికి పీఓకే విషయంలో మోడీ సర్కారు చాలా కాలంగా సీరియస్ గా ఉంది. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. దీనికి తగ్గట్టే పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని పీఓకేను పట్టించుకోవడం లేదు. ఫలితంగా అక్కడి ప్రజలు తమను భారత్లో కలిపేయాలంటూ గత ఏడాది కాలంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ ఉండడం లేదు. దీంతో పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇంతకు మించిన సమయం లేదని రక్షణ రంగ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలో రక్షణ మంత్రి కశ్మీర్ లో భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపట్టడం, అదే సమయంలో మరో కేంద్ర మంత్రి పీఓకే భారత్లో తనంతట తానే కలుస్తుందని కామెంట్ చేయడం సరిహద్దులో హీట్ ను పెంచేస్తున్నాయి. ఏది ఏమైనా చైనా, పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలకు చెక్ పెట్టడం కోసం మోడీ సర్కారు పెద్ద వ్యూహమే అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.